హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను గోధుమ రవ్వ ఉప్మా అయితే చేయబోతున్నాను. ఇంట్లో అందరూ వద్దు అనే టిఫిన్ ఏదైనా ఉంది అంటే అది ఉప్మానే కదండీ. అలా కాకుండా అందరూ హ్యాపీగా తినేలాగైతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. బాగా తింటారు కూడా. ప్రాసెస్ అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకున్నాను స్టవ్ పైన. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేగిపోయింది కదండీ. ఇప్పుడు ఇందులోకి మనం ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనము ఉప్మా చేసేటప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. టేస్ట్ అయితే బావుంటుంది. కరివేపాకు వేగాక మనం ఇందులోకి శనగపప్పు అయితే యాడ్ చేసుకుందాము. అలాగే బుడ్డలు కూడా యాడ్ చేసుకుందాం. బుడ్డలైతే కొన్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. అంటే ఉప్మాతో పాటు అలా తింటూ ఉంటే చాలా టేస్ట్‌నిస్తుంది ఉప్మాకి. ఇవన్నిటిని కొంసేపైతే వేగనిద్దాము. ఉప్మా అనేది మనకి సింపుల్‌గా అయిపోతుంది గదండీ ప్రాసెస్ అయితే. కానీ కొంచెం కొత్తగా అన్నీ యాడ్ చేసుకొని చేసుకుంటే అందరూ బాగా తినొచ్చనమాట. ఇక్కడ బుడ్డలైతే రెడ్‌గా వేగిపోయాయి గదండీ. ఇప్పుడు ఇందులోకి మనం ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుందాము. బుడ్డలు వేగేటప్పుడు కొంచెం చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మరీ ఎక్కువ మాడిపోతే అంటే స్మెల్ అంతా మాడిన వాసన వస్తుందనమాట ఉప్మాకి. ఆనియన్స్‌నైతే కొంతసేపు వేయించుకుందాము. మరీ రెడ్‌గా అయితే వేగనవసరం లేదండి ఆనియన్స్. కొంచెం లైట్‌గా వేగినా గూడా టేస్ట్ అయితే బావుంటుంది. ఇందులోకి టొమాటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. టొమాటోస్ గూడా ఎక్కువ యాడ్ చేసుకుంటే ఉప్మాలో టేస్ట్ అయితే బావుంటుంది. అలాగే మిర్చి గూడా యాడ్ చేస్తున్నాను. ఇవైతే సన్నగా కట్ చేసుకున్నాను నేను మిర్చి. అలాగే క్యారెట్ యాడ్ చేస్తున్నాను. మనము క్యారెట్ అనే కాదు ఎనీ వెజిటబుల్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. ఆలు ఉన్నా గూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి. బీన్స్ గూడా యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ మగ్గేలాగా కొంసేపైతే మూత పెట్టుకుందాము. వెజిటబుల్స్ ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ అనేది బావుంటుంది ఉప్మాకి. అంటే ఆ స్మెల్ గూడా బాగా పట్టుకుంటుందనమాట. సో, ఆల్మోస్ట్ వేగిపోయాయండి అన్నీ. ఇందులోకి ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. నేనిక్కడ వ ఒక గ్లాసు ఉప్మా రవ్వకి 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ ఇంకా పొడి పొడిగా కావాలి ఉప్మా అనుకుంటే ఒక గ్లాస్‌కి 1 ½ వాటర్ అయితే ఏసుకోండి. అలాగే వాటర్‌లోనే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అంటే వాటర్‌లో యాడ్ చేసామనుకోండి బాగా కలిసిపోతుందనమాట సాల్ట్ అనేది. ఇప్పుడైతే పొంగొచ్చేసినాయండి వాటర్. ఇలా పొంగొచ్చాకనే మనం ఉప్మా రవ్వ అయితే వేసుకోవాలి. అలా పొంగు రాకుండా వేసుకుంటే మాత్రం కొంచెం టేస్ట్ అనేది అంత బాగా రాదనమాట ఉప్మా. మనం ఉప్మా రవ్వ వేసిన వెంటనే గరిటెతో అయితే కలుపుకోవాలి. ఎందుకంటే అంటే కొంచెం లోపలంతా దగ్గరికయిపోతుంది ఉప్మా రవ్వ అనేది. ఇలా ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత అయితే పెట్టుకుందాము. మూత పెట్టేసాక 5 మినిట్స్ అలానే ఉంచుకోవాలి. ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. అయిపోయింది. చాలా కలర్‌ఫుల్‌గా వచ్చింది గదా! ఈ విధంగా అయితే మీ ఇంట్లో గూడా కంపల్సరీ ట్రై చేయండి. అందరికీ బాగా నచ్చుతుంది. వద్దు అనే వాళ్ళు గూడా తింటారు. ఉప్మా అయితే ఎలా చేసుకోవాలో చూసారు గదండీ! ఈ ప్రాసెస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.